ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, ఇదివరకు మీరు జానపద కథలు బాగా చెప్పేవారండి. ఇప్పుడు చెప్పట్లేదు, అన్ని చందమామలు అట్లా ఇట్లా వెళ్ళిపోతున్నాం. జానపద కథలు ఒకటి చెప్పట్లేదు, విక్రమ బేతాల చెప్పట్లేదు, తెనాలి రామకృష్ణుడు చెప్పట్లేదు. తెనాలి రామకృష్ణకి 100 కథలు రావు, ఆ ఉన్న కథలే వస్తాయి, అయిపోయినాయి, అడగద్దు. బేతాల కథలు అయితే ఇంకొక 5-6 చెప్పగలుగుతాం. మామూలుగా జానపద కథలు అంటే మనకు తెలిసిన వల్ల రాజుల గాథలు ఎక్కువగా కదా. ఈ గుజరాత్ ఆ ప్రాంతాల్లో జరిగిన కథ ఉంటుంది, మరాఠా ప్రాంతంలో అయి ఉంటుంది. ఇది పూర్వమట సురేంద్ర నగరం అని ఒక నగరం ఉండేదట, హిస్టరీలోనే ఉండుంటుంది బహుశా. ఆ నగరానికి ఎవరో రాజుగారు ఉండేవారు, ఆయనకి 2 కుమారులు. ఈయనకి పురాతన కాలం నుంచి ఒక బాధోజీ భట్టు అని ఒక భట్టు గారు మంత్రిగా ఉన్నాడు. భట్టు గారికి కొడుకులు లేరు, తమ్ముడు కొడుకులు ఉన్నారు. అంత కుటుంబాలు వాళ్ళ ఆ రోజుల్లో కలిసే ఉండేవాళ్ళు కదా. ఈయనకి 90 సంవత్సరాల వయసు వచ్చాక ఆయన పదవి విరమణ చేసేసాడు. ఆయన ఇంట్లోనే ఉండేవాడు, దేవతార్చన అది చేసి కుటుంబ వ్యవహారాలు చూసుకునేవాడు. ఆయన తమ్ముడు కొడుకు అయినటువంటి తానాజీ భట్టు మంత్రిగా ఉన్నాడు. ఆ అబ్బాయి రోజు ఆయన 30-40 ఏళ్ళ వాడు ఆస్థానానికి వెళ్ళి అక్కడ వ్యవహారాలన్నీ చూసొచ్చి ఇంటికి వచ్చి, అప్పాజీ ఇది జరిగింది, ఇది ఇది అని ఆయనకి చెప్పేవాడు. ఆయన అది అట్ట చేయి, ఇది ఇట్ట చేయి అని కుమారుడికి సలహా చెప్పేవారు. ఆయన స్థానంలో తమ్ముడు కొడుకు వచ్చింది. కుటుంబంలో వాళ్ళకే వస్తాయి కదా ఉద్యోగాలు. అయితే ఒకనాడు తానాజీ వచ్చేసరికల్లా ఈయన శివ పూజ చేసుకుంటున్నారు. కొడుకు వచ్చాడని లేచి వచ్చి ఏమిట్రా నాయన సంగతులు అంటే, నానా కల్లోలంగా ఉంది అప్పాజీ, మరి రాజకుమారులు 2 వేర్లు పడతామంటున్నారు అన్నాడు. అప్పటి రాజుగారికి 2 కుమారులు, ఓకే, అర్జన్ సింగ్, సబల్ సింగ్. వీళ్ళు వేర్లు పెడతామంటే ఆ రాజ్యానికి 2 పెద్ద నగరాలు, 2 12 చిన్న నగరాలు ఉన్నాయి, పట్టణాలు. ఈ పెద్ద నగరాలకి ఒక పెద్ద నగరము, 6 చిన్న పట్టణాలు, ఒక గ్రూపు. పెద్దది ఒకటి సురేంద్ర నగరం, చూడా రెండోది. మొదటిది సురేంద్ర నగరం, అదే రాజధానిగా ఉందన్నమాట. సురేంద్ర నగరానికి 6 పట్టణాలు ఉన్నాయి, చూడాక 6 పట్టణాలు ఉన్నాయి. అయితే అర్జున్ సింగ్, సబల్ సింగ్, అర్జున్ సింగ్ ఇద్దరికి సురేంద్ర నగరమే కావాలని ఉంది. ఒకటి తీసుకుంటే రెండో వాడికి తీసుకుంటాడు. ఓ పెద్దది ఒక 6 చిన్నవి ఎవరికి వాళ్ళకి వచ్చేస్తాయి. వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఇద్దరికి సురేంద్ర నగరమే కావాలని ఉంది అని చెప్పేసరికల్లా ఈయన బాగా ఆలోచించాడు. ఈయనకి జ్యేష్ఠుల మీద ఇష్టం. ఈ అర్జన్ సింగ్ అంటే ఆయనకి ఇష్టం బాగా. అర్జన్ సింగ్కే సురేంద్ర నగరం రావాలి, పెద్ద నగరం, బలమైన నగరం. వీడు పెద్దవాడు కాబట్టి పెద్ద అబ్బాయికే ఇప్పించాలి. కానీ ఎలా? సరే ఏం చేశాడు, మర్నాడు పొద్దున ఆయన రాజులకు కోటకి వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఆయన పెద్దవాడి మధ్య రావడం మానేశాడు, ఏమిటో పనిమాల వచ్చాడని. ఇది సైనికులు వీళ్ళు ఆశ్చర్యపోయారు, లోపలికి దారి తీశారు. లోపల ఉన్నారు అబ్బాయిలు 2. రాజుగారు మరణించారు, కుమారులు 2 ప్రస్తుతం రాజ్యం నడుపుతున్నారు. నా ముఖ నాకు ఇచ్చి నీ ముఖ నువ్వు తీసుకో అనుకుంటున్నారు. ఓకే, వీళ్ళున్న గదిలోకి ప్రవేశపెట్టారు. ఈయన చూడంగానే ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఇంత పెద్దవాడు ఇట్లా వచ్చావు ఎందుకు, మేమైనా వచ్చేవాళ్ళం కదా, రారా అని కూర్చోబెట్టారు. ఏదో మర్యాద చేశారు, నమస్కారం చేశారు. ఏమిటినైనా సంగతి, 2 ఒక చోట మాట్లాడుకుంటున్నారు అన్నాడు. ఏముంది కాకాజీ, మేము వేర్లు పడదాం అనుకుంటున్నాం. పెద్దవాడిని కాబట్టి ముందు నన్ను సెలెక్ట్ చేసుకునే అవకాశం నాకు కావాలని నేను అంటున్నా. సభలు ఒప్పుకోవట్లేదు. సభలు ఏమంటున్నాడు, చిన్నవాడికే సెలెక్ట్ చేసుకునే అధికారం ఉంది. చిన్నప్పుడు అమ్మ కూడా ఏదైనా తీపి పదార్థం ఇస్తే ముందు నాకే తీసుకోవడానికి ఇచ్చేది. బట్టలు కూడా నేనే సెలెక్ట్ చేసుకునేవాడిని. చిన్నపిల్లలకే మొదట అవకాశం కావాలంటున్నాడు. మీరు ఏదైనా మార్గం చెప్పండి మాకు అన్నాడు. ఈయనన్నాడు, నేనేం చెప్తాను నాయన, నేను రాజకార్యాల్లో కలగజేసుకోదలుచుకోలేదు, అసలు నాకు ఆసక్తే లేదు. అంటే మరి మాకెవరు పెద్దవాళ్ళు ఉన్నారు కాకాజీ, నువ్వే కదా మాకు పెద్దవాడివి, నువ్వు ఏదైనా ఒక మార్గం చెప్పు అంటే, మార్గం కాదు ముందు మీకు ఒక కథ చెప్తా అని చెప్పి ఒక కథ చెప్పాడు వాళ్ళకి. ఏమిటట, పూర్వం ఒక గురువు గారు ఉండేవారు. ఆ గురువు గారి దగ్గర వాళ్ళంతమంది శిష్యులు, ఓ 2 శిష్యులకి చదువు అయింది. 12 సంవత్సరాలు కంటిన్యూస్గా చదువుకున్నారు, బాగా చదువు వచ్చింది. అయితే ఆయన ఏం చేశాడు, వాళ్ళు వెళ్ళే రోజున గురువుగారు హోమకుండంలోంచి ఒక ఇంత బూడిద భస్మం తీసి, బూడిదనే అనాలి, భస్మం అని ఎప్పుడు అంటాం, హోమం జరిగి అప్పుడే తీస్తుంది భస్మం. అవును, ఆరిపోయిన హోమగుండంలోది అదంతా ఖాళీ చేయండి అనేటప్పుడు బూడిదనే అనాలి. తీసి శిష్యులిద్దరికి అరిచేతిలో వేసేట.
పెద్దవాడు మొదటి శిష్యుడు చేతిలో పడిన దాన్ని కళ్ళకత్తుకు నోట్లో వేసుకున్నాడు భస్మాన్ని. రెండో వాడు తనట చూసి ఇట్లా మొక్కల్లో దులిపాడు. పెద్దవాడికి సకల విద్యలు పట్టుబడ్డాయి, బాగా సంపాదన పడ్డయ్యాడు. రెండో వాడు మతిపోయి చెప్పుకున్న చదువంతా మర్చిపోయి టీచింగ్కి పనికిరాక పనికిరాక అయిపోయాడు. ఎప్పుడూ గురువుని తిట్టేవాడు. వాడికి బాగా చదువు చెప్పి నాకు చెప్పలేదు అని గురువుని తిట్టిపోస్తూ ఉండేవాడు. నాయన ఇప్పుడు ఈ శిష్యుడిలాగా నన్ను తిట్టిపోయకూడదు. నేను చెప్పినట్టు చేస్తాము అంటే నా పద్ధతి ప్రకారం నేను ఒక విధానం చెప్తా. నేను చెప్పిన విధానాన్ని తీసుకుని నన్ను ఒక్క మాట కూడా అనకూడదు. మరి దానికి మీరు ఒడంబడితే నేను చెబుతాను అన్నాడు. ఈ సబల్ సింగ్ అర్జున్ సింగ్ ఇద్దరు ఏమన్నారు, అంతే అట్టగే కాకాజీ, నువ్వు మా యొక్క పెద్దవాడివి, మా తండ్రి లేడు, తల్లి ఇలాంటి వ్యవహారాల్లోకి రాదు, నువ్వు మా తాత దగ్గర నుంచి మంత్రిగా చేస్తున్నావు, మా కుటుంబ పెద్దవి, నువ్వు ఏ విధానం చెప్తే ఆ విధానం ప్రకారం చేస్తాం, నాకు మీ ఇద్దరు సమానమైన ఆయన, ఇద్దరు నాకు ఒకటేనన్నాడు. వాళ్ళు కూడా అవును మేమిద్దరం నీకు ఒకటే కదా, నువ్వు మా ఇద్దరితోటి ప్రేమగా ఉంటావు, మాకు తెలుసు కదా, నువ్వు ఏది చెప్తే అది చేస్తామన్నారు. అట్లాగే అయితే రేపొద్దున వస్తానన్నాడు. ఇవన్నీ బయట దాకా సాగనంపారు పొట్టు కటిక పెట్టి. ఆయన ఇంటికి వెళ్ళాక ఒక ఉత్తరం రాసి అర్జున్ సింగ్కి పంపించాడు. ఉత్తమ శిష్యుడి విధానాన్ని అవలంబించు, అంతా మంచే జరుగుతుంది అని. రెండే వాక్యాలు. ఆ కాగితం చదువుకున్నాడు. ఈయన సరేననుకున్నాడు. మర్నాడు పొద్దున బాధోజీ భట్టు నగరంలోకి కోటలోకి ప్రవేశించి కుమారులిద్దరిని, ఇంకా కొంతమంది వాళ్ళు వీళ్ళు ఉన్నారు, కుమారులందరినీ ఎదురు బదురుగా కూర్చోబెట్టుకున్నాడు. ఒక గుండ్రటి బల్ల దగ్గర కూర్చున్నారు. ఈయన జేబులోంచి 2 చీటీలు తీశాడు. చీటీలు వేసి ఎవరి చేతికొచ్చిన చీటీ తీసుకోండి, ఎవరి చేతికున్న చీటీలో ఏమొచ్చిందో అది వాళ్ళది నగరం అన్నాడు అని 2 చీటీలు వేయంగానే అర్జున్ సింగ్ ఏం చేశాడు, ఆ చీటీ తీసి చట్టుకొని నోట్లో వేసుకుని నవిలి మింగేశాడు. సబల్ సింగ్ తెలబడి, అదేమిటి దాంట్లో రాసున్న పేరు చూడలేదన్నా నువ్వు అన్నాడు. ఏముంది ఇందులో రాయని పేరు నాదే కదా, నీ చీటీ చూసుకో అన్నాడు. అతను కూడా ఓ చీటీ తీసుకున్నాడు, అందులో చూడా ఉంది. అంటే ఇప్పుడు సబల్ సింగ్కి ఏమొచ్చింది, చూడా వచ్చింది. పేరు రాయని నగరం ఏముంది, సురేంద్ర నగరం. అంటే అర్జున్ సింగ్ నోటో వేసుకున్న దాంట్లో సురేంద్ర నగరం ఉండాలి. నిశ్శబ్దంగా ఊరుకున్నాడు సబల్ సింగ్, ఏమనలా. అన్నయ్య వాటాకు వచ్చింది సురేంద్ర నగరం, అన్నయ్యదే, చూడా నాది అన్నాడు. చూడాకి 6 పట్టణాలు ఉన్నాయి, సురేంద్ర నగరానికి 6 పట్టణాలు ఉన్నాయి. సింపుల్గా పెద్ద నగరానికి పెద్ద కుమారుడే రాజు అయిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఊర్లో తర్వాత కాలం కొన్ని తరాల పాటు చెప్పుకునేవాళ్ళట. రెండిటి మీద చూడాయే రాశాడు. ఓహో, మొదటి ఒక చూడాని అతను నోట్లో వేసేసుకున్నాడు. అందులో ఏముందో చూసే అవకాశం లేదు. రాయని పేరు ఇదేననుకుంటారు. అంతేగా, ఆయన తను చేయదలుచుకుంది చేశాడు. మంత్రులు ఇట్లా ఉండేవాళ్ళు, తెలివిగా. బాగుంది కదా ఐడియా, చాలా బాగుంది. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు, చిన్న స్టోరీ కానీ నీకు అలా కాదు జయ, ఆలోచింపజేసే కథ ఇది. మనం పిల్లల్ని ఒప్పించాలనుకో, అలాంటప్పుడు ఇలాంటి ట్రిక్ వాడుకోవచ్చు కదా మనం. అంతే, ఈ ట్రిక్ వాడుకోవచ్చు. కాకపోతే ఈ కథ వాళ్ళని చూడనివ్వకుండా మాత్రం ఉంచాలి. కొన్నాళ్ళకి మర్చిపోతారు. అంతే, ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వచ్చు తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.